ఫిబ్రవరి లోపు వీటన్నిటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ మైనింగ్ టెండర్‌లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి నామినేట్‌ల పోస్టుల విషయం కానివ్వండి, అన్నీ కూడా అక్కడ అరుణ్ గారు జనసేన మీరే తరపు మాట్లాడండి. నుంచి నాకు చిన్న డౌట్. ఫిబ్రవరి వరకు అంటే ఏమన్నా ముహూర్తం పెట్టుకున్నారా? ఫిబ్రవరిలో? కాదండి. ఆ! ఫిబ్రవరి వరకు నుంచే అంటే అది కళ్యాణ్ ఇప్పుడు గారు శూన్యమాసం ఆల్రెడీ కదా! శూన్యమాసంలో ఏం టచ్ చేయకూడదు అనుకున్నారా ఏంటి? కాదండి. హ్మ్. ఫిబ్రవరి నుంచి క్లియర్‌గా పార్టీ నిర్మాణము, అలాగే పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా పర్యటన ఉండిద్ది. క్లియర్‌గా హ్మ్. ప్రతి జిల్లాలోనూ 15 రోజుల పాటు ఆయన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆ టైంలోనే ఇటు ఒకవైపు గవర్నమెంట్ వర్క్స్, అలాగే ఒకవైపు పార్టీ వర్క్స్ కూడా సరిచేసుకుంటూ పార్టీ నిర్మాణం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మాకు చాలా చోట్ల ఇప్పటికీ ఇన్‌చార్జ్‌లనేది కొరతుంది. చాలా చోట్ల మండలాధ్యక్షులు ఇట్లా కొంచెం పార్టీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి గాబట్టి, వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రధానంగా ముందుకెళ్లాలని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఇది. దాని మీద ఫిబ్రవరి వరకు కొంచెం పార్టీ ఇంటర్నల్‌గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫిబ్రవరి వరకు ఓపిక పట్టండి అని జెప్పేసి చెప్పారు. క్లియర్‌గా అప్పటి పార్టీ నుంచి ఇవి ఇంటర్నల్ ఇష్యూ సరిచేయడానికి కాదండి. ఒక్క నిమిషం. పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాదు. అక్కడ అదే జనాల చెప్తున్నాను. ఎంబడి పడి వీపుల మీద పడి పాడితే అయ్యవారు వచ్చేదాకా అమావాస్య అదే ఆగదు కదా! చెప్తున్నాను సార్. ఎక్కడో అదే డిస్టర్బెన్స్ చెప్తున్నాను ఉందండి. నేను. కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకో ప్రార్థన. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. నేననేది ఇప్పుడు నిన్న వాళ్ళని ఎంబడి పడి కొట్టారంట. తెలుగుదేశం అదే పార్టీ సార్, ఇది ఎమ్మెల్సీకే తప్పనిసరిగా దిక్కు లేదు అక్కడ. అధిష్టానం దృష్టికి ఎమ్మెల్సీ అయితే రామ్ వెళ్ళాలి. గోపాల్ రెడ్డి గారికే దిక్కు లేదు. ఆయనకు సపోర్ట్‌కి వెళ్ళినందుకు పాపం మీ నాయకులు, కార్యకర్తలకి వీపులు చిరిగినాయి. అవును సార్. ఖచ్చితంగా ఈ విషయం అయితే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లుండిద్ది. సీరియస్‌గా యాక్షన్ అయితే 100% తీసుకుంటారు. ఎందుకంటే గతంలో లాగా పరిపాలన ఇప్పుడు చెయ్యాలి అంటే అది ఎవరైనా సరే కుదిరే సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఫార్మ్ అయింది, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. రెండోదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పులన్నీ కూడా ఓపెన్ బుక్ లాగా చేసి పెట్టి వెళ్ళాడు. దాంట్లో ఇప్పుడు మనం ఎవరం పోయి మళ్ళీ అదే తప్పును ముట్టుకోవాలనుకున్నా ఓపెన్‌గా అందరూ చూసే సిట్యుయేషన్ ఉంది వాళ్ళకి క్లియర్‌గా. కాబట్టి అట్లాంటి పరిపాలన మళ్ళీ మనం గనక చెయ్యాలి అని ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రజలు గతంలో వైసీపీకి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో మనకు కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడంలో ఎలాంటి మొహమాట పడరు ప్రజలు అన్న విషయం మాత్రం కూటమిలో ఉన్న నేతలుగా మేము అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను చెప్పాను చాలా సార్లు అన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది రాజకీయ నాయకులందరికీ నేర్చుకోవాల్సిన పాఠం. ఆ పాఠంలో ఏ లెసన్ మిస్ అయినా అదే లెసన్ మన ఓటమికి కారణం అన్న విషయం మాత్రం ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. ఐ అప్రిషియేట్ అండి. మీకు క్లారిటీ ఉంది. ఒక మాట మరి సురేంద్ర నాయుడు గారికి ఆ క్లారిటీ ఉందో లేదో వెళ్దాం.